ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను అరటి దూటతో కూర చూపిస్తున్నాను. పులుసు పెట్టి చేస్తాను దీన్ని. కావాల్సింది అరటి దూట. దాన్ని సన్నగా ఇలా తరుక్కోవాలి, చిన్న ముక్కలు. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా పెట్టుకోవాలి. ఇది ఇంగువ, కొంచెం ఎర్రకారం, కొంచెం మినపప్పు, ఆవాలు, కొంచెం చింతపండు పులుసు, కొంచెం నూనె. ఇప్పుడు ముందు ఇది వేస్తాను. ఈ అరటి చెట్టు కాండంలోంచి వస్తుంది. ఇది చెట్టు కొట్టేశాక ఇందులో దీన్ని తీస్తే జాగ్రత్తగా అరటి ఓట్స్ అని కూడా అంటారు దీన్ని కొన్ని చోట్ల. ఇలా వేయాలి. ఉప్పు వేసాక మీరు ఇంగు ఇష్టమైతే వేయచ్చు. నేను ఇంగు చివరిలోనే వేస్తాను, మాడిపోతుందేమని, కానీ అంతకుముందే ఎక్కలేదు. దీని తర్వాత దీన్ని పెరుగు పచ్చడి తర్వాత వేసాక అరటి దూట వేసేయాలి. ఇలా ఉప్పు పసుపు వేసాం కదా. ఇలా కావాలంటే టమాటో వేసి చేసుకోవచ్చు. ఇలా పెట్టాక ఇప్పుడు దీన్ని మూత పెట్టి సిమ్ చేసేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం దీన్ని. బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, కావాలంటే ఆవ పెట్టుకోవాలనుకుంటే ఆవ నూనె వేయచ్చు. ఇది కొంచెం పెట్టి కొంచెం హై పెట్టుకుని చేసి ఇప్పుడు ఈ కారం వేసేస్తే, అంటే పచ్చిమిరపకాయలు దానికి వేసే మందుల వల్ల నేను ఒక డాక్టర్ గారిని అడిగాను, ఎందుకు పచ్చిమిరపకాయలు పూర్వం ఇన్ని పులిహోరలో తినేవారు, కూరలో తినేవారంటే ఇప్పుడు అందులో వేసే మందుల వల్ల ఆ కాయల్లో అలా గుండె ఎసిడిటీకి దానికి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అందులో వాడే పెస్టిసైడ్స్ వల్ల మిరపకి. అందుకని ఇప్పుడు మోస్ట్లీ అంతా కూడా కాశ్మీర్ మిర్చే వాడుతున్నారు. చూడండి, అయిపోయింది కూర. అంతే, 2 minutes. నూనె కూడా ఎక్కువ పట్టదు దీనికి. ఇలాంటివి నూనె లేకుండా కూర ఎంత తిన్నా ఆరోగ్యానికి మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కూర. చూడండి, ఇది ఇది దూట పులుసు పెట్టి కూర. మీరు ఆవ నూనె వేసుకుంటే ఆవ పెట్టి కూర అవుతుంది. నచ్చింది కదా మీకు అందరికీ? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.